నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ 11, 12 తేదీల్లో జరగబోయే తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభల పోస్టర్లను రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సిద్దిరాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ సభకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. రెండవ రోజు అక్టోబర్ 12న న్యూ అంబేద్కర్ భవన్ లో ప్రతినిధుల మహాసభ ఉంటుందని తెలిపారు. బీడీ కార్మిక జీవన భృతి పింఛన్లు ఉపాధి భద్రతపై పోరాటం కొనసాగుతుందని, మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని ఎస్ సిద్దిరాములు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎల్టీయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా నగరంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయూ 2వ రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అక్టోబర్ 11 నిజామాబాద్ తిలక్ గార్డెన్ నుండి భారీ ర్యాలీ పాత కలెక్టర్ గ్రౌండ్ వరకు మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి మంత్రి సీతక్కని ముఖ్య అతిథిగా పిలవడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్, బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి, అదేవిధంగా తెలంగాణ రచయితలు, కళాకారులు సంబంధించినటువంటి ప్రకృతి కవి జయరాజు, ప్రజా యుద్ధ నౌక ఏపూరి సోమన్న, మరి అదేవిధంగా సుభద్ర గారు తదితర నాయకులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ హాజరయ్యేటువంటి రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల నుండి బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో బీడీ కార్మికులకు 2014 కటాఫ్ డేట్ తొలగించి 4016 రూపాయల జీవన భృతి ఇస్తానని చెప్పింది. ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా. మరి ఇళ్లలో వంటలు చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో మరి మహాలక్ష్మి పేరు మీద 500 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పిండు. మరి 2 ఏళ్ళు గడుస్తున్నది, ఆ 2500 పెన్షన్ లేదు. ఈ 4016 రూపాయల పెన్షన్ ఇప్పటికీ రావడం లేదు. మరి అదేవిధంగా బీడీ పరిశ్రమ మీద జీఎస్టీ, కోప్రా చట్టం, మరి క్యాన్సర్ బొమ్మ ఇవన్నీ పెట్టడం మూలంగా పరిశ్రమ మీద 1,00,000 ఆంక్షల మూలంగా ఇవాళ బీడీ పరిశ్రమ 26 రోజుల పని లేకుండా పోతున్నది. కాబట్టి బీడీ పరిశ్రమ నుండి జీఎస్టీ మినహాయింపు చేయాలా. రాజీనామా చేసిన బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి 2018లో 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మోడీ బీజేపీ ప్రభుత్వము గజెట్ నోటిఫికేషన్ తీసింది. ఇప్పటికి కూడా అది అమలు అవుతలేదు. ఇప్పటికైనా 9000 రూపాయల పెన్షన్ ఇవ్వాలా. ఈ అన్ని అంశాల మీద అక్టోబర్ 11, 12 తేదీల్లో నిజామాబాద్లో జరిగేటువంటి ఈ ర్యాలీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇవాళ ఆర్మూరు మండల కేంద్రంలో ఇవాళ తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రాలు, గోడ పోస్టర్లు ఆవిష్కరణ చేసి కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ జైపీఎం లాల్సలంతో ముగిస్తున్నాం. బీడీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జయప్రదం చేయాలి. అక్టోబర్ 11, 12 తేదీలో మహాసభలు జయప్రదం చేయాలి. అక్టోబర్ 11, 12 తేదీలో నిజామాబాద్లో జరిగే మహాసభలు జయప్రదం చేయాలి. నిజామాబాద్లో జరిగే అక్టోబర్ 11, 12 తేదీలో బిఎల్టీయూ మహాసభలు జయప్రదం చేయాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. బిఎల్టీయూ జిందాబాద్, బిఎల్టీయూ జిందాబాద్, బిఎల్టీయూ జిందాబాద్. 11, 12 తేదీలో జరిగే మహాసభలు జయప్రదం చేయాలి. ఓకే, ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.